ఈవిడ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. ఎనీ మెడికల్ హిస్టరీ, ఎనీ ఎలర్జీస్? లేదు, తను ప్రెగ్నెంట్గా ఉంది. కృష్ణ, ప్రియా ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమంటున్నారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది డాడీ? దిగులు పడకు, కాసేపట్లో తెలిసిపోతుంది. నీ వల్ల వాళ్ళలో ఒకడు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నాడు. ఇక ప్రియకి ఏమి? మిస్టర్ కృష్ణ, మీ వైఫ్ బాగానే ఉన్నారు, బట్ ఐఎమ్ సారీ టు సే మీ బిడ్డ చనిపోయింది. బాధపడకండి, అంతా సర్దుకుంటుంది, సర్దుకుంటుంది, అంతా సర్దుకుంటుంది. ఇక మనం ఏడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ప్రియ ముఖ్యం. నువ్వే తనకి మళ్ళీ నవ్వడం నేర్పించాలి, జీవించడం నేర్పించాలి. ఇదంతా నీ వల్లే వీలవుతుంది. మళ్ళీ ప్రియని మునుపటి ప్రియలా నువ్వే మార్చాలి. వెల్కమ్ మిసెస్ ప్రియా మెహ్రా. వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదుగా మీకు? ఎవరు నువ్వు? కొత్త వ్యక్తుల్ని చూసినా, కొత్త చోటును చూసినా భయం వేస్తుంది. ఇప్పుడు నువ్వు నా లోకంలో ఉన్నావు. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నువ్వు పారిపోతున్నావు, చంపాలనుకుంటున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా పరిగెట్టడం, కంగారు పడ్డం మంచిది కాదు. మీ ఇద్దరికీ. సో ప్లీజ్ సిట్ డౌన్. సెట్. ఈ క్రిష్ ఎవరు? హూ ఇస్ హి? నాకు తెలీదు. కానీ ఈ విషయం తెలిసుంటుంది, నా వైరస్కి యాంటీడోట్ని నీ ఫాదర్ ఇన్ లా రోహిత్ మెహ్రా తయారు చేశారని. దాన్ని ఎలా తయారు చేశారో కూడా నీకు తెలిసే ఉంటుంది. ఆ విషయాలేవి నాకు తెలీదు. కానీ నాకు మాత్రం ఒక విషయం తెలుసు. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం నీ ద్వారా లభిస్తుందని. ప్లీజ్ ప్లీజ్, నా ఫ్యామిలీ, నా హస్బెండ్ నా కోసం ఎదురుగా లేని వాళ్ళనే ఎవరైనా వెతుకుతారు, కానీ నువ్వు ఎదురుగానే ఉన్నావుగా ప్రియా. ఇక్కడ, అక్కడ.
ఎస్ 2 seats ప్లీజ్ ఫర్ ద ఫస్ట్ షో. మెయిన్ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆల్ సెట్. ఫస్ట్ డే ఫస్ట్ షో. వెళదామా? ప్రియా, నువ్వు ఇక్కడే ఉన్నావా లేక ఇంకెక్కడైనా? నేను ఇక్కడే ఉన్నాను, మీ ఎదురుగా. మనిషి ఇక్కడ ఉన్నావు కానీ నీ మనసు ఇక్కడ లేదే. అంటే ప్రియమైన పెళ్ళావా, నీ మనసు కనుక ఇక్కడ ఉండుంటే నేను మారిపోయిననే విషయం నీకు ఈ పాటికే తెలిసి ఉండేది. ఎస్ మ్యామ్, ఈ రోజు నుంచి ఐఎమ్ ఆల్ యోర్స్. ఎలాగైతే నీ టీవీ ఛానల్ 24 గంటలు 24/7 నిన్ను ఎంటర్టైన్ చేస్తోందో అదే విధంగా ఈ రోజు నుంచి నేను నిన్ను ఎంటర్టైన్ చేస్తాను 48/14. రోజు నీ సేవలోనే ఉంటాను. సండే నుంచి మండే వరకు, షాపింగ్ నుంచి సినిమా వరకు. లీవ్లు అసలు పెట్టను, ప్రమోషన్స్ అనేది అక్కర్లేదు. కావాల్సిందల్లా ఓన్లీ శాలరీ. శాలరీ కింద కొన్ని వేల స్మైల్స్, 10-20 లక్షల హగ్స్, 1-2 కోట్ల కిస్సులు ఇస్తే బాగుంటుంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఆ విషయం గురించే నేను ఆలోచిస్తున్నాను. ఈ బాధలన్నింటినీ మర్చిపోవడంతో స్టార్ట్ చేయి. ఇది చాలా విచిత్రంగా ఉంది. 2 నిమిషాలకు ఒకసారి ఇతని గుండె కొట్టుకుంటోంది. అంటే ఇతను హైబర్నేషన్ స్థితికి వెళ్ళిపోయినట్టే. ఇది ఒక రకమైన నిద్ర. ఈ విధమైన హార్ట్ రేట్ ఉండడం వల్ల అవసరమైనంత వరకు జీవించగలడు. కానీ మనుషులకి ఇది సాధ్యపడుతుందా? కొన్ని మృగాలకి అది సాధ్యమే. నిజం. భూమికి అడుగున ఉంటూ శ్వాస పీల్చుకుంటాయి. సరైన సమయం వచ్చినప్పుడు పైకొస్తాయి. వీళ్ళో ఆ శక్తి ఉన్నట్టుంది. వీళ్ళో మనిషి లక్షణాలు ఎన్ని ఉన్నాయో జంతువు లక్షణాలు అన్ని ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వీడొక మానవ మృగం. మానవ మృగమా? ఎస్ కృష్ణ, మన పురాణాల్లో కూడా మానవ మృగాలు ఉన్నాయి. శూర్పణఖకి రూపాలు మార్చుకునే శక్తి ఉండేది. హలో. ప్రియ, నేను కృష్ణని. చెప్పండి. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. మన ఇంటి మీద అటాక్ చేసిన వాళ్ళలో ఒకడు మన కస్టడీలో ఉన్నాడు కదా, వాడికి స్పృహ వస్తుంది. వీడికి స్పృహ వచ్చాక వీడికి మనకి వీడు సాయం చేసుకోగలుగుతాం. అంతేగాక ప్రకృతిని నాశనం చేయాలనే కిరాతక ఆలోచన ఎవరికి వచ్చిందో మనం తెలుసుకోవచ్చు. ప్రియా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఉండడానికి భయం వేసింది. కృష్ణ, భయంగా ఉంది కృష్ణ. వాడు మనల్ని చంపేస్తాడు కృష్ణ, మనల్ని చంపేస్తాడు. వాడిని చంపేయండి మావయ్య. నో యు హావ్ టు కిల్ హిమ్. వాడిని చంపేయండి ప్లీజ్ కృష్ణ, వాడిని చంపేయండి. వాడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు. నువ్వు చూసావు కదా. నువ్వు నన్ను కాపాడకపోతే నా గతేమిటి? నేను
నేను వాళ్ళకేం పాపం చేశాను? అసలు వాళ్ళెవరు? ఎందుకు మనల్ని చంపాలని ట్రై చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రియా, నువ్వు భయపడాలో అర్థం ఉంది, కానీ ప్లీజ్ కాస్త ప్రశాంతంగా ఉండు. వాడు ఇంకొద్ది రోజులు ప్రాణాలతో ఉండుంటే ఈ ప్రశ్నలకి సమాధానం దొరికిండేది. కానీ వీళ్ళందరూ ఎవరు? ఎందుకు కక్ష కట్టి మన ఫ్యామిలీని చంపాలని చూస్తున్నారు? ఒకవేళ ఆ వైరస్కి మావే యాంటీడోట్ తయారు చేయడమే కారణమా? ప్రియా, నేను అదే ఆలోచిస్తున్నాను. నీ ఆలోచన కరెక్టే, కానీ నేను కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాను. బట్ లింక్ ఉండుండొచ్చు. వైరస్కి, యాంటీడోట్కి, ఆ అటాక్కి ఖచ్చితంగా లింక్ ఉండుండొచ్చు. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ వైరస్ని వ్యాపింపచేస్తారా? వ్యాపింపచేసినా మనం కాపాడచ్చు. అదెలా సాధ్యం? వాళ్ళు ల్యాబ్ని కాల్చేశారుగా. యాంటీడోట్ ఇప్పుడు కూడా మన దగ్గరే ఉంది. కావాల్సి వచ్చినప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. ఎలా ఎలా మావయ్య? ఏం లేదు ప్రియా, డాడీ, ఐ థింక్ మీరు ఆ యాంటీడోట్ ని తయారు చేసి తనకి చూపిస్తే గానీ మిమ్మల్ని ప్రశ్నించడం మానదనుకుంటాను. ఎందుకంటే తను ప్రియా కాదు. ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముందున్నది విషయాల్ని కూపీలాగే ఒక జర్నలిస్ట్. ఈరోజు మన ప్రియా పెద్ద జర్నలిస్ట్ లాగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కారణం తను ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకపోవడమే. తనలో ఉన్న జర్నలిస్ట్ బయటికి రావడానికి ట్రై చేస్తోంది. అందుకని ప్రియా, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళుతున్నావు, కానీ ఇప్పుడు మాత్రం నిద్రపోవాలి. పద. కృష్ణ, పద. వద్దు, దించు. కృష్ణ, ఆయన చెప్పేదేంటో పూర్తిగా వినొచ్చు కదా. విషయం ఏంటో మనకు అర్థమై ఉండేది. చెప్పలేం కదా, ఎప్పుడైనా మనకు అది అవసరం రావచ్చు. కృష్ణ, నా మాట విను. మావయ్య ఆ వైరస్ కి యాంటీడోట్ ని ఎలా తయారు చేశారని తెలుసుకుంటే మనం ఆయనకి హెల్ప్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను చెప్పేది నీకెందుకు అర్థం కావట్లేదు? I love you.